హాయ్ ఫ్రెండ్స్, టార్డిగ్రేడ్ లేదా వాటర్ బేర్ జీవ ప్రపంచంలోనే ఇది ఒక అత్యద్భుతం. సుమారు 530 మిలియన్ సంవత్సరాల నుండి భూమిపై వీటి మనుగడ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అంటే ఇవి డైనోసార్ల కన్నా ముందు నుండే ఈ నేలపై ఇప్పటికీ జీవిస్తున్నాయి. 0.1 మిల్లీమీటర్ల నుండి 1.5 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండే ఈ అతి చిన్న జీవులు -272 డిగ్రీ సెంటీగ్రేడ్ల నుండి 150 డిగ్రీ సెంటీగ్రేడ్ల అత్యధిక ఉష్ణోగ్రతల వరకు తట్టుకుని మరీ జీవించగలవు. అంటే ఎలాంటి వాతావరణం అయినా ఇవి జీవించడానికి అనుకూలంగానే ఉంటుంది అన్నమాట. 2007లో టార్డిగ్రేడ్లను అంతరిక్షంలోకి పంపినప్పుడు అవి అంతరిక్ష వ్యాక్యూమ్, సౌర వికిరణం మరియు తీవ్రమైన చలిని తట్టుకుని మరీ జీవించాయి. ఇది వాటి అసాధారణ శక్తిని నిరూపించింది. వీటి శక్తిని చూసిన శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. ఇంకా అత్యద్భుతమైన విషయం ఏంటంటే టార్డిగ్రేడ్లు తీవ్రమైన పరిస్థితులలో క్రిప్టోబయోసిస్ అనే స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఇందులో అవి జీవక్రియలను దాదాపుగా పూర్తిగా నిలిపివేస్తాయి. ఈ స్థితిలో అవి 30 నుండి 40 సంవత్సరాల పాటు జీవించగలవు. ఎందుకంటే ఈ సమయంలో అవి దాదాపుగా సస్పెండెడ్ యానిమేషన్లో ఉంటాయి. తగిన పరిస్థితులు అంటే నీరు, ఆక్సిజన్ తిరిగి వచ్చినప్పుడు అవి సాధారణ స్థితిలోకి వచ్చి మళ్ళీ జీవించడం ప్రారంభిస్తాయి. టార్డిగ్రేడ్లు సూక్ష్మజీవులు. వీటిని సాధారణంగా మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడవచ్చు. ఇవి చిన్నగా బొద్దుగా ఉండే శరీరంతో 8 కాళ్ళతో ఉంటాయి. ఇవి చిన్న ఎలుగుబంటి ఆకారాన్ని పోలి ఉంటాయి. మానవులకు ప్రాణాంతకమైన రేడియేషన్ స్థాయిలను కూడా ఇవి తట్టుకోగలవు. సముద్ర గర్భంలో అత్యధిక ఒత్తిడిని కూడా భరించగలవు. ఇవి హిమాలయ శిఖరాల నుండి సముద్ర గర్భం వరకు, ధ్రువ ప్రాంతాల నుండి ఉష్ణమండల అడవుల వరకు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి. ఫాజిల్ ఆధారాల ప్రకారం టార్డిగ్రేడ్ల లాంటి జీవులు సుమారు 530 మిలియన్ సంవత్సరాల నుండి క్యాంబ్రియన్ కాలంలో ఉనికిలో ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఖచ్చితమైన టార్డిగ్రేడ్ ఫాజిల్స్ చాలా అరుదుగా లభిస్తాయి. ఎందుకంటే ఇవి చాలా చిన్నవి మరియు మృదువైన శరీరాలు కలిగి ఉంటాయి. ఇప్పటి వరకు కనుగొనబడిన ఫాజిల్స్ సుమారు 100 మిలియన్ సంవత్సరాల వయసు కలిగి ఉన్నాయని సూచిస్తున్నాయి. సాధారణ పరిస్థితులలో టార్డిగ్రేడ్లు 3 నుండి 30 నెలల వరకు జీవిస్తాయి. టార్డిగ్రేడ్లు భూమిపై సుదీర్ఘకాలం జీవించడానికి కారణం వాటి అసాధారణ స్థితిస్థాపకత, అనుకూలత. ఇవి హిమాలయాలు, సముద్ర గర్భం, అంతరిక్షం వంటి వివిధ తీవ్ర పరిస్థితులలో జీవించగలవు. ఇది వాటిని భూమిపై అత్యంత శక్తివంతమైన జీవులలో ఒకటిగా చేస్తుంది.